ఫ్యూచర్‌లో ఇక ముందు నుంచి యూఎస్ఏలో గ్రీన్ కార్డ్ రావడం అనేది చాలా వరకు కూడా కష్టమయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే గ్రీన్ కార్డ్‌కి అప్లై చేయబోతూ ఉన్నారో వాళ్ళకైతే చాలా వరకు కూడా స్క్రూటినీ పెంచేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ యూఎస్ఏఎస్ వాళ్ళైతే ఇక ముందు నుంచి చాలా వరకు కూడా యాక్షన్స్ తీసుకోబోతున్నారు. యాక్షన్స్ అని కాదు, వాళ్ళు కొంతవరకు క్రైటీరియా పెట్టుకున్నారు. వాటికి మ్యాచ్ అయిన వాళ్ళకి మాత్రమే ఫర్దర్‌గా గ్రీన్ కార్డ్ వస్తది అని చెప్పేసి. ఇక ముందు నుంచి ఎవరికి ఇది ఇంప్లిమెంట్ అవుతదంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తారో I-485 ఫిల్ చేస్తారో, సో వాళ్ళకి కూడా అన్నీ కూడా చెక్ చేసేటటువంటి రైట్స్ అయితే ఉన్నాయి. సో అది నెక్స్ట్ మంత్ నుంచి అయితే అప్లై అవుతది సెప్టెంబర్‌లో. దీనికి అసలు వాళ్ళు ఏమేమి చెక్ చేస్తూ ఉన్నారు, ఇది ఎవరికి ఎట్లా ఇంపాక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆఫ్‌కోర్స్ ఆల్మోస్ట్ అందరికీ అనుకోండి. దీని నుంచి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వాయిస్ గురించి కంప్లెయింట్ చేస్తున్నారు కామెంట్స్‌లో. ఎలా వస్తుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. లేదంటే మీకు తెలిసిన ఒక మంచి మైక్ తెలిస్తే సజెస్ట్ చేయండి. నేను చాలా వరకు చూస్తున్నాను. బట్ ఏది మంచి మైకో నాకు అర్థం రావట్లేదు. ఇన్‌కేస్ మీకు తెలిస్తే తప్పకుండా సజెస్ట్ చేయండి. నేను చూస్తాను. సరే ఇంకా కొత్తగా ఛానల్‌ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ అలాగే లైక్ కూడా తప్పకుండా కొడితే మన వీడియోస్‌కి కొంచెం పుషప్ ఉంటదంతే. మనం టాపిక్‌లోకి వెళ్ళడానికంటే ముందు ప్రతిసారి కూడా నేను వీసాస్ గురించి చెప్పినప్పుడు కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అట్లా మీరు L1 వీసా గురించి చెప్పినప్పుడు వాళ్ళకి గ్రీన్ కార్డ్‌కి వెళ్ళే ఆప్షన్స్ ఉండవు. అంటే వాళ్ళు ఎలా అయినా ఫ్యూచర్‌లో యూఎస్ఏలో ఉండాలి అంటే H1బీకి చేంజ్ అవ్వాలి అని అంటూ ఉంటారు అనేది. నేను చెప్పేది అలా కాదు. L1 రానియండి, L1 రానియండి, ప్రతి ఒక్కరికి కూడా యూఎస్ఏలో గ్రీన్ కార్డ్ వస్తది. అండ్ కంపేరేటివ్‌లీ H1బీ వీసా L1 వాళ్ళకి ఇంత ఈజీగా వస్తది గ్రీన్ కార్డ్. బట్ దానికి కంపెనీ యాక్సెప్ట్ చేయాలి. అంటే కంపెనీ వాళ్ళు ప్రాసెస్ చేయాలి. ఇంక కంపెనీ వాళ్ళు వాళ్ళ మేనేజర్‌లను బట్టి ఇంక అంతా కూడా వాళ్ళని డిపెండ్ అయ్యి ఉంటది. ఎవరు మంచిగా వాళ్ళకి దగ్గర అనిపిస్తే, ఎవరికైతే ప్రాసెస్ చేయాలి అని అనిపిస్తే వాళ్ళ కంపెనీస్ ప్రాసెస్ అనేవి చేస్తాయి. దీనికి క్రైటీరియా అలాంటివేవి ఉండవు. సో అందువల్లనే మోస్ట్‌లీ కూడా L1 వీసా వాళ్ళు, అది L1 కానియండి, L1 కానియండి, వాళ్ళు ఈ సర్టెన్ టైమ్ పీరియడ్ వరకు యూఎస్ఏలో ఉండి, ఆ తర్వాత రిటర్న్ ఇండియాకెళ్తారు. మళ్ళీ కొన్ని రోజులు కూలింగ్ పీరియడ్‌లో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ వస్తే యూఎస్ఏకి వస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్ ఆప్షన్ ఉంటది. వాళ్ళకి ఇంకా ఈజీగా వస్తది L1 వాళ్ళకి. బట్ అది కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అదే H1బీ వాళ్ళనుకోండి, వాళ్ళు యూఎస్ఏలో వేరే కంపెనీస్ చేంజ్ అయ్యే రైట్స్ వాళ్ళకుంటాయి కాబట్టి, ఈవెన్ ఏదైనా కంపెనీ మేము గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయము అని చెప్పినా కూడా, ఒక కన్సల్టెన్సీని పట్టుకున్నా కూడా ప్రాసెస్ అయిపోతూ ఉంటది. ఆ తర్వాత వేరే కంపెనీకి చేంజ్ అయినా కూడా ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఏంటంటే H1బీ వీసాకి మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటది. అంటే మీరు వీసాస్ చేంజ్ అవ్వడము, అండ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లోకెళ్ళడము ఇలాంటివేంటంటే కంపేరేటివ్‌లీ L1 వీసాతోటి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటది. అందువల్ల చాలామంది ఏంటి అంటే ఈవెన్ L1 వీసాస్ మీద ఉన్నా కూడా H1బీకి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం. అదే L1 వీసా వాళ్ళైతే చచ్చినట్లు ఇది ఇండియాకెళ్ళిపోవాలి కానీ వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ ఇంకా కన్సల్టెన్సీస్‌ని పట్టుకొని అలాంటి ప్రాసెస్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. కావాలంటే O1 వీసాకి చేసుకోవచ్చు. అది కూడా చాలా కష్టమైన పరిస్థితే. మేము ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాం. సో చెప్తాను నేను ఫ్యూచర్‌లో అన్నీ కూడా ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉంటాను మీరు. సరే ఇంక మనం ఇప్పుడు ఈ టాపిక్‌లోకైతే వద్దాము. గ్రీన్ కార్డ్ గురించి చెప్పాలి అనంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ అన్ని రకాల వీసాలలో అయితే చేంజెస్ తేవాలని చూస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మేబీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో మనం చెప్పలేము. మేబీ ఈ అడ్మినిస్ట్రేషన్ పోయిన తర్వాత వేరే వాళ్ళొచ్చిన తర్వాత ఈ చేంజెస్ అన్నీ తీసేసి మళ్ళీ నార్మాలిటీ వస్తదా? లేదు అంటే వాళ్ళు కూడా సేమ్ ఇవే ఫాలో అవుతారా? ఇదంతా మనకైతే తెలీదు. బట్ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నన్ని రోజులు మాత్రం ఇలాంటివి ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎన్నో చూడాల్సొచ్చేలాగైతే ఉంది. అండ్ ఇప్పటి నుంచి ఎవరైతే ఫ్యూచర్ లోపల I-485 అదే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ దానికి కూడా అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా కొంతవరకు క్రైటీరియా అయితే మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా పబ్లిక్ ఛార్జ్ యూజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి మాత్రము ఇక ముందు నుంచి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలయితే చాలా తక్కువగా ఉంటాయి. సో పబ్లిక్ ఛార్జ్ అంటే అమెరికన్ ఫుడ్ స్టాంప్స్ యూజ్ చేయడం కానియండి, లేకపోతే మెడికేడ్ సర్వీసెస్ ఇలా కొన్ని సర్వీసెస్ అయితే పబ్లిక్ ఛార్జ్ కిందకి వస్తాయి కదా! సో వాటిని మనము యూజ్ చేసినట్లయితే అమెరికన్ గవర్నమెంట్‌కి కొంచెం నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళ మీదనే బర్డెన్ పడినట్లుగా ఉంటది. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఈ కంట్రీ, ఆ కంట్రీ, లీగల్, ఇల్లీగల్ ఇలాంటివి ఏవి లేకుండానే ఫుల్
స్టాంప్స్ కానియండి వీటిని చాలా వరకు యూజ్ చేస్తున్నారంట. అంటే చాలా వరకు కూడా బర్డెన్ ఎక్కువగా పడుతుంది. సో, దీనివల్లన ఏంటంటే అమెరికన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు కట్టే ట్యాక్స్‌లకి వీటికి నష్టం జరుగుతూ ఉంటది కాబట్టి వాళ్ళ మీద బర్డెన్ ఉండకూడదు అంటే సో, ఫ్యూచర్ లోపల ఎక్కువగా పబ్లిక్ ఛార్జ్ యూజ్ చేసే వాళ్ళని పర్మనెంట్‌గా యూఎస్ఏలో ఉండనీయకుంటే బెటర్ అని చెప్పేసి సో, ఇలాంటివి కొన్ని. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం అనుకోవచ్చు మనం లీగల్‌గా యూఎస్ఏలో ఉంటున్నాము. మనము కంపారిటివ్‌లీ అమెరికన్స్ కంటే ఎక్కువగా టాక్సెస్ పే చేస్తూ ఉన్నాము. అండ్ ప్రతి దాంట్లోపల కొన్ని టాక్సెస్ అయితే మనకి ఫ్యూచర్‌లో రావు కూడా. ఈవెన్ మనం ఇండియాకెళ్ళిపోయిన తర్వాత. ఇలాంటివి చాలా ఉంటాయి కదా! అంటే ఉంటాయి. బట్ మనం ఏమి చేయలేము. బట్ కంపారిటివ్‌లీ మనం ఇండియన్స్ టాక్సెస్ ఎక్కువగా పే చేసే వాళ్ళలో మన ఇండియన్స్ కూడా ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా హై క్వాలిఫైడ్ జాబ్స్‌లోనే ఉంటాము. అండ్ టాక్స్ పే చేయడం ఐటీ కానియండి, డాక్టర్స్ కానియండి ఇలా అందరం కూడా కొంచెం ఎక్కువనే టాక్స్ పే చేస్తూ ఉంటాము. బట్ ఫినాన్షియల్‌గా మన వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఉండదు. మోస్ట్‌లీ కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్నారండి. నేను చూసాను. వాళ్ళకి టెస్లా కార్ ఉంటది. అన్నీ ఉంటది. బట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి సిటిజన్స్ కూడా వాళ్ళకి అమెరికన్ బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఎస్పెషల్లీ రీసెంట్‌గా జాబ్ వీసాస్ మీద వచ్చిన మనమైతే ఫినాన్షియల్‌గా మనకు పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. బట్ రిమైనింగ్ ఎస్పెషల్లీ ఇందులోపల ఏంటంటే ఏజ్ ఒకటి మ్యాటర్ అవుతది. ఆహ్, ఏజ్ మ్యాటర్ లోపల స్టూడెంట్ వీసాస్ మీద వచ్చి ఇక్కడ ఉంటూ గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసిన వాళ్ళకైతే ఏజ్ పెద్దగా మ్యాటర్ అవ్వకపోవచ్చు. బట్ వర్క్ వీసాస్ మీద వస్తాం కదా! మనం వచ్చేసరికనే 35కో, 32కో, 33కో ఇక్కడికి వస్తాము. ఆల్మోస్ట్ మనకి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ వచ్చేలోపు అప్పటికి మన ఏజ్ ఎంత అయిపోతదో. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మెడికల్ అండ్ హెల్త్ పరంగా. సో, మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? వాటిని అండ్ హెల్త్ ఇష్యూస్ లోపల కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ డిసీజెస్ లోపల కూడా క్లాస్ ఏ, క్లాస్ బి అని చెప్పేసి ఉంటాయి. ఎస్పెషల్లీ క్లాస్ ఏ డిసీజెస్ మాత్రం చాలా వరకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. బట్ క్లాస్ బి అంటే ఇప్పుడు మనకి బీపీలు, షుగరు అండ్ క్యాన్సర్ ఇలాంటివైతే మేబీ క్లాస్ బిలోకి వస్తాయి అనుకుంటాను. క్లాస్ సి అయితే మెంటల్ అండ్ ఫిజికల్ ఇల్‌నెస్ కానియండి, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే వాటి యొక్క జబ్బుల పేర్లు కూడా నాకు తెలీదు. జస్ట్ చదివాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్ ఇంకా గ్రీన్ కార్డ్ రావడానికి అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? అండ్ మనకి ఏమైనా బ్యాక్ ఎండ్ లోపల డెబ్ట్స్ ఏమైనా ఉన్నాయా? అదే ఐ మీన్ క్రెడిట్ కార్డ్స్ ఇవి పే చేసేటప్పుడు ఏమైనా ప్రాపర్‌గా లేమా అని జెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్‌కమ్ కానియండి, మన యొక్క అసెట్స్ కావచ్చు, లేకపోతే స్పాన్సర్ కమిట్మెంట్స్ కానియండి, ఇవన్నిటిని గూడా చెక్ చేయబోతున్నారు ఫ్యూచర్ లోపల. అండ్ ఇవన్నీ చెక్ చేశాక గ్రీన్ కార్డ్ ఇవ్వాలా? లేదా? అనేది ఇట్లా యూఎస్‌సిఎస్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మేబీ ఇందులోపల ఏదైనా చిన్న ఫాల్ట్ ఉన్న మనకి గ్రీన్ కార్డ్ రాదంటే మనం చెప్పలేం అది. అది ఇంకా యూఎస్‌సిఎస్ వాళ్ళ చేతిలో ఉంటది. వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారా? లేదా? అనేసి. సో, మెయిన్‌గా వాళ్ళు చెక్ చేసేది ఇక ముందు నుంచి ఏజ్ కానియండి, ఫినాన్షియల్ స్టేటస్, ఇన్‌కము, అసెట్స్ అండ్ ఇంగ్లీషు అండ్ అదొకటి. అండ్ మన యొక్క క్వాలిఫికేషన్ అండ్ మన మీద ఎంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు. అంటే ఐ మీన్ మనము ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అండ్ సో, ఇలాంటివి చాలా గూడా చెక్ చేసి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి. అండ్ I-485 అదే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ దీంట్లో అప్లై చేసేటప్పుడు గూడా వీటిని చెక్ చేస్తారు అని చెప్పి అది నెక్స్ట్ మంత్ నుంచి అయితే అప్లై అవ్వబోతుంది. ఇక మనం ఏంటంటే అసలు పబ్లిక్ ఛార్జ్ లోపలికి ఏమేమి వస్తున్నాయి? అందులోపల మనం ఏమైనా యూజ్ చేస్తున్నామా? అది మనకి ఎంత వరకు అవసరము? అండ్ కొన్ని చైల్డ్ క్రెడిట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి యూఎస్ఏలో అంటే టాక్సెస్ పే చేసేటప్పుడు. సో, అవి మాత్రం ఏమి ఇందులోకైతే రావు. సో, ఒకసారి అవి కూడా చూసుకోవడము. అండ్ ఈవెన్ కోవిడ్ టైమ్ లోపల కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని వచ్చాయి కదా! మేబీ అవన్నీ కూడా ఈ పబ్లిక్ ఛార్జ్ లోపలికైతే రావు. బట్ జస్ట్ కూడా మెడికేర్ సర్వీసెస్ కొన్ని వేరే ఇతర ఆప్షన్స్ ఉంటాయి కదా! అవి మాత్రం ఈ సర్వీస్ లోపలికొస్తాయి. సో, ఒకటి 2 సార్లు మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు కూడా చూసుకోవడం బెటర్ ఇక ముందు నుంచి. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.